దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 13. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యెషయా గ్రంథము 64 నుండి 66 అధ్యాయములు. 64వ అధ్యాయము. గగనము చీల్చుకుని నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవుగాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డవలే ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడునూ లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొంటకే తన్ను తాను ప్రోత్సాహపరుచుకునివాడు ఒకడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా, అత్యధికముగా కోపపడకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకొనకుము. చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటభూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను. మాకు మనోహరములై ఉన్నవనియు నాశనమైపోయెను. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగా ఉందువా? అత్యధికంగా మమ్మును శ్రమ పెట్టుదువా? 65వ అధ్యాయము. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యార్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపం వేదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలను, దినమంతయు మండుచుండు అగ్నివలను ఉన్నారు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయిదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుమని చెప్పుదురు కదా. నా సేవకులనందరినీ నేను నశింపజేయకుండానట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకొనిన వారు దాన్ని స్వతంత్రించుకుందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజలను నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి అగును. ఆకోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణమును అర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు. నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకు లోనగుదురు.
కావున ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు. నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. మనోదుఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు. ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారే చనిపోవుదురు. పాపాత్ముడే శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయమునందుటికే పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనగా మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేలును గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహం ఎద్దువలే గడ్డి తినను, సర్పమునకు మన్ను ఆహారమగుడు. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. అవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. 66వ అధ్యాయం. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తం అర్పించువాని వంటి వాడే, ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడునూ లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినవాడు ఒక్కడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదాని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసంలో ఉంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించెదను. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమ నొందురుగాక అని చెప్పుదురు, వారే సిగ్గు నొందుదురు. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దం వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించిన. సియోనుకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించువారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు, ఆమె మహిమాతిశయమును అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాల మీద ఆడింపబడెదరు. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆలకించుడి, మహా కోపముతో ప్రతీకారము చేయుటకును
అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులౌదురు. తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచుచున్న ఒకని చూచి తాము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్న వారే పంది మాంసమును, హేయ వస్తువును, పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. వారి క్రియలు వారి తరంపులు నాకు తెలిసేయున్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తర్షీషు పూలు ఊదు అను జనుల యొద్దకును, తూబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీప వాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచెల గాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతముగు యెరూషలేమునకు మీ స్వదేశీలను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకే నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరంలోని తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. యేసుస్వామి నీకు వందనాలయ్యా. సర్వాధికారి, సర్వశక్తుడానికే స్తోత్రాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, రిమా నమా నదూర్ అలా రిఖా తరా బరా షరా దరా రిధు నమా సంద్రి హాంతరలా. యేసయ్యానికే స్తోత్రాలు. గొప్ప దేవుడా, సర్వశక్తి గల దేవుడా, సర్వాధికారి అయిన దేవానికే స్తోత్రాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నాయన. సూచక్రియలు చేసే దేవుడవు ప్రభు. ఎర్ర సముద్రమును పాయలు చేసావు నాయన. నీకు వందనాలయ్యా. అయ్యా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన దేవుడవు తండ్రి నాయన. అనేకమైన సూచక్రియలతో ప్రభు ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలును విడిపించిన దేవుడవు నాయన. నీళ్ళను మధురంగా మార్చావు, మన్నాను కురిపించావయ్యా, బండ నుండి నీళ్ళిచ్చావయ్యా తండ్రి నాయన. నీకే వందనాలు. అయ్యో 40 సంవత్సరములు ప్రభు ఇశ్రాయేల్ ప్రజలు చెప్పు అరగలేదన్నావు ప్రభు. బట్ట మాయలేదు ప్రభు, కాలు వాయలేదు నాయన. అట్టి అద్భుతములు ప్రభు నాయన చేసిన దేవుడవు ప్రభు. నీకు వందనాలు. స్తోత్రాలు. అయ్యా, మా కొరకు భూమి మీదకు దిగి వచ్చి ప్రాణం పెట్టి నాయన. అయ్యా తండ్రి, రాజారి ధన మషరా ధరలా రియో సంద్రి కాందాన రాబా. అయ్యా, ఇగో నలగగొట్టబడ్డావు ప్రభా నాయన. అయ్యా, దూషించబడ్డావు ప్రభా తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, సమస్తము విడిచిపెట్టుకున్నావు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన, మా కొరకు నాయన రక్తం చిందించి పాతాల వేదనలు అనుభవించావు. 3వ దినం తిరిగి లేచి పునరుద్ధార శక్తితో మమ్మల్ని నింపుచు ప్రభా. తండ్రి కుడిపార్శ్వం నీ రక్తం చేత పట్టుకుని మా పక్షంగా అయ్యా విజ్ఞాపన చేయుచున్న యేసయ్యానికే స్తోత్రాలు. పరిశుద్ధుడా, అయ్యా నీ నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నావు. ఉదయకాలం అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు దయతో క్షమించిన ఆయన. నీ రక్తంతో కడుగయ్యా, పవిత్రపరిచయ్యా, పరిశుద్ధపరిచయ్యా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి నాన్న. నీ ముందు నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీరు మాలోనికి రండి, మాలో ఉండండి నాయన. మమ్మల్ని బలపరచండి అయ్యా తండ్రి నాయన. తెలివి, జ్ఞానం, వివేచన, ఆలోచన అయ్యా తండ్రి, భయభక్తులు మాలో పుట్టిస్తున్నందుకు, మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు ప్రభా. నీకే స్తోత్రాలు నాయన. ఇగోడి వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు, మా బాధల్లో అదే మాకు నెమ్మదిస్తుంది అయ్యా. అదే మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయని, వాక్యానుసారంగా జీవించటకు అయ్యా నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవా. రాజా రిధా
మషరా దరారి ధూనక సంద్రి హాందారాబా. అయా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మేమేమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే, నీ ప్రేమ వల్లనే ప్రభా నాయన. అయా తండ్రి నాయన దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా అయా మమ్మల్ని నాయన నడిపిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ కృపాసనం ఎద్దుకు వచ్చిన నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. నాపై మాపై అయ్యా మీ కృప కలుగును గాక, మా వ్యక్తిగత జీవితాలపై మీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక, మా ఇంటి యజమానులపై అయ్యా నాయన మా బిడ్డలపై నాయన, మా తల్లిదండ్రులపై, మా తోబుట్టువులపై నాయన, అయ్యా మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగును గాక నాయన. నీ కృప కలుగును గాక. అయ్యా మా కుటుంబ సభ్యులు అందరిపై నీ కృప కలుగును గాక తండ్రి. రక్షణార్థమైన నీ కృప విస్తరించును గాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక, అయ్యా నీ ముఖ కాంతి ప్రకాశించబడును గాక. అయ్యి ప్రార్థనలు ఎంత మాత్రం వ్యర్థము కాదు నాయన. దినదినము చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా యేసు నామములో జవాబు వచ్చును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా నీకే స్తోత్రాలు. ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబు దయచేసేవాడు నీవే తండ్రి నాయన. అయ్యా మా ప్రార్థనలన్నీ సన్నిధిలో ఉన్నాయని మేము నమ్ముచున్నాం ప్రభు నాయన. తగిన కాలంన అయ్యా వాటన్నిటికీ జవాబు మేము పొందుకుంటామని మేము నమ్ముచున్నాం ప్రభు. అయ్యా నీకే స్తోత్రాలు. గొప్ప రక్షణ కార్యాలు మా కుటుంబాల్లో జరుగును గాక, మా ప్రాంతాల్లో జరుగును గాక, అయ్యా మా పట్టణంలో జరుగును గాక తండ్రి. మా పట్టణంలో గొప్ప ఉద్యమం యేసు నామములో రగులు కొనును గాక తండ్రి నాయన. అయ్యా మా పట్టణాన్ని మీరు దయతో క్షమించండి నాయన. నీకు ఇష్టం లేని క్రియలు చేసిన ప్రతి పాపం నుండి నాయన మా పట్టణానికి యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకొని పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి ప్రభా. ఆత్మానుసారంగా జీవించే క్రైస్తవులు మీరు లేపండి నాయన. శరీర క్రియలు మాలో యేసు నామంలో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. దైవజనులు, దైవజనురాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ నీ కృప కలుగును గాక, అందరికీ నీ కృప కలుగును గాక. ఓ నిశ్చయంగా అందరికీ నీ కృప కలుగును గాక ప్రభా. వారి ప్రార్థనకి యేసు నామంలో జవాబు వచ్చును గాక. అయ్యా వారికి యేసు నామంలో అయ్యా వారి అవసరతలన్నీ నీ మహిమశ్రంలో యేసు నామంలో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా సువార్త ద్వారా తెరవండి నాయన. అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు. అభిషేకించి వాడుకో ప్రభా. నీకు వందనాలు అయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయా అన్ని దేశాలని వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. నీ చిత్తమే వారి ద్వారా జరుగునుగాక నాయన. అయ్యా ప్రతి దేశంలో ఉజ్జీవము రగులు కొనుగాక. ఇంకా సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసు నామములో పట్టబడునుగాక. సువార్తికులు లేపబడుదురుగాక, అపోస్తులు లేపబడుదురుగాక, ప్రవక్తలు లేపబడుదురుగాక. అయ్యా ఒక బలమైన ఉజ్జీవం యేసు నామములో అయ్యా రగులు కొనుగాక. యెహోవా లేచునుగాక. ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. బల సూచకమైన మందసమా లేచి బలము తొడుక్కొన రాజారి దాన మషరాదారాల ఓరియా సంద్రి ఖాందానారాలారి యో షరాదారాబా. అయ్యి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి ఆయన. ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించి రాజ్యానికి వందనాలయ్యా. అయ్యా ప్రత్యేకించిన ఆయనకు మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. భారతదేశంపై నీ కృప కలుగునుగా, కానీ కనికరం దిగి వచ్చునుగా, కానీ దయ దిగి వచ్చునుగాక. ఓ నిశ్చయంగా 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 రిమానమా షరాదార రిదానక సంద్రి హాందారాల రియో షరాదారాబా. అయ్యా అష్ట దిక్కుల నుండి అయ్యా భారతదేశానికి విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా. అష్ట దిక్కుల నుంచి ఏలుబడి శక్తులను యేసునామములో లయపరుస్తున్నాం నాయన. అయ్యా మా దేశానికి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. అయ్యా మా దేశంలో ఉన్న ప్రతి పాపం నుండి విడుదల కలుగును గాక నాయన. పాపం వెనకాల పనిచేస్తున్న దుష్టుడి కాడి యేసు క్రీస్తు నామములో విరిగిపోవును గాక. అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభు. భారతదేశంలో ఉన్న అయ్యా 150 కోట్ల ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక, మహారక్షణ కలుగును గాక. అయ్యా వారి మనోనేత్రాలు వెలిగించబడిన వారే ప్రభా. అయ్యా నీ తట్టు యేసు నామములో త్రిప్పబడుదురు గాక. ఒప్పింపు చేయి ఆత్మ బలముగా పనిచేయును గాక. ప్రజలు అయ్యా పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి యేసు నామములో ఒప్పించబడుదురు గాక నాయన. అయ్యా మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అయ్యా స్వస్థపరచండి ప్రభా. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని నాయన పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థన సన్నిధిలో ఉన్నాయి ప్రభా. పరిశుద్ధుల ప్రార్థనని సన్నిధిలో ఉన్నాయి నాయన. ప్రతి ప్రార్థనకు యేసు నామములో జవాబు వచ్చును గాక. 150 కోట్ల ప్రజలకు మహారక్షణ కలుగును గాక. అయ్యా నీకే వందనాలు. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. వారందరినీ దర్శించి నాయన, వారి మనోనేత్రాలు వెలిగించి వారిని చిత్తానుసారంగా నడిపించు తండ్రి నాయన. అయ్యా తండ్రి వారి ద్వారా అయ్యా నాయన నీ చిత్తము జరగాలి ప్రభా తండ్రి నాయన. అయ్యో నాయన మా దేశంలో మత ఛాందసవాదులు, మతోన్మాదులను దర్శించి నాయన. అయ్యా సౌలును పౌలుగా మార్చినట్లు వారు యేసు నామంలో మార్చబడుదురుగాక. నీ సాక్షులుగా యేసు నామంలో నిలవబడుదురుగాకని ప్రార్థిస్తూ ప్రభా నాయన మా దేశాన్ని ఉదయకాలం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ
యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.